99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ఎడమ కాలువకి నీటి విడుదల చేశారు. రోజు 3000 క్యూసెక్కుల చొప్పున 3 రోజుల పాటు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. నాగార్జున సాగర్ సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 505 అడుగులు నమోదైంది. తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ఎడమ కాలువకి నీటి విడుదల చేశారు. రోజు 3000 క్యూసెక్కుల చొప్పున 3 రోజుల పాటు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. నాగార్జున సాగర్ సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 505 అడుగులు నమోదైంది.
రైట్, ఇక తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ఎడమ కాలువకి నీటి విడుదల చేశారు. రోజు 3000 క్యూసెక్కుల చొప్పున 3 రోజుల పాటు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ఫర్దర్ డీటెయిల్స్ అండి. జ్యోతి, నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో నాగార్జున సాగర్ అధికారులు నీటిని విడుదల చేశారు. అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్లో కేవలం 503 అడుగుల మేర మాత్రమే నీటి నిల్వ ఉండడంతో తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా శ్రీశైలం డ్యామ్ నుండి నిన్నటి నుంచి అంటే మొన్న ఉదయం నుంచి కూడా విడుదల చేసినటువంటి నీరు నాగార్జున సాగర్ జలాశయానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే నాగార్జున సాగర్ జలాశయంలో శ్రీశైలం నుంచి విడుదలైనటువంటి నీటి ద్వారా 503 అడుగుల నుంచి 505 అడుగుల మేరకు ప్రస్తుతం సాగర్ నీటి మట్టం ఉంది. దీనిలో వెంటనే అధికారులు అంటే ఆల్రెడీ కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఎడమ కాలువ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటుగా ఇటు ఖమ్మం జిల్లా వరకు కూడా తాగునీటి అవసరాల కోసం కృష్ణా నీటిని వాడుకునేందుకు మాత్రం ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన పరిస్థితి ఉంది. రోజుకు 5000 క్యూసెక్కుల చొప్పున 3 రోజుల పాటు విడుదల చేసి 1 టీఎంసీ నీటిని తాగునీటి అవసరాల కోసం మాత్రం వినియోగించాలని చెప్పారు. దీనిలో భాగంగా ఈ రోజు ప్రారంభమైనటువంటి నీటి విడుదల ఇవాళ 5000 క్యూసెక్కులు, రేపు 5000 క్యూసెక్కులు, అలాగే 3వ రోజైనటువంటి ఎల్లుండి కూడా 5000 క్యూసెక్కులు నీటిని విడుదల చేసి వీటన్నిటిని కూడా సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, వీటికి తాగునీటి అవసరాల కోసం మాత్రమే నీటిని విడుదల చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించడం స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే సాగర్ ఆయకట్టు పరిధిలో అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో దీన్ని పరిష్కరించేందుకు అధికారులు నిర్ణయం అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ఈ రోజు ఉదయం ప్రారంభమైనటువంటి నీటి విడుదల రేపు ఎల్లుండి కూడా కొనసాగే పరిస్థితి ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.